మీకొక ప్రశ్న. మీ జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయాలు నిజంగా మీవేనా? లేక మీ చుట్టూ ఉన్న మనుషులు, సోషల్ మీడియా మరియు మీ గత అనుభవాలు మీకు తెలియకుండానే ఆ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయా? హలో మైండ్ స్పార్క్ పీవీఎన్ఆర్ ఫ్యామిలీ. మ్యాటర్ ఏంటంటే, మనకు సాధారణంగా నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను అనిపిస్తుంది. కానీ సైకాలజీ ప్రకారం మన నిర్ణయాలపై చాలా విషయాలు ప్రభావం చూపుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సోషల్ ప్రూఫ్ అంటే చాలామంది చేస్తున్నారు, సో మనం కూడా అలానే చేద్దాం అనుకోవడం. చాలామంది చేసేదే మనం చేయాలనుకోవడం, కానీ చాలామంది చేస్తున్నదే మనం అనుకోవడం ఇలాంటివి సోషల్ ప్రూఫ్కి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఎమోషన్స్. సంతోషం, కోపం, భయం ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు వేరువేరుగా ఉంటాయి. ఆ టైంలో మనం కరెక్ట్ డిసిషన్ తీసుకోలేము. అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గతంలో జరిగిన సంఘటనలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. సో అలా మన పాస్ట్లో జరిగిన ఏవైనా కొన్ని థింగ్స్ వల్ల, కొన్ని విషయాల వల్ల మనం తీసుకునే నిర్ణయాలు అయి ఉండవచ్చు. నెక్స్ట్ వన్, అథారిటీ ఎఫెక్ట్. ఒక పెద్ద వ్యక్తి లేదా నిపుణుడు చెప్పాడంటే వెంటనే నమ్మటం. ఒక పెద్ద వ్యక్తి చెప్పాడు కాబట్టి మనం అది పాటించాల్సిందే అని వెంటనే దాన్ని ఫాలో అవ్వటం. ఇలా చేయడాన్ని అథారిటీ ఎఫెక్ట్ అంటారు. సో అలాంటి టైంలో తీసుకునే నిర్ణయాలు కూడా మన సొంత నిర్ణయాలు అవ్వవు. ఫ్రేమింగ్ ఎఫెక్ట్. ఒకే విషయాన్ని ఎలా చెప్పారనే దాని మీద మన నిర్ణయం మారడం. ఒక విషయాన్ని వాళ్ళు చెప్పే విధానంలో మార్పులు ఉన్నప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంటాము. సో అలా మార్చుకోకుండా మన నిర్ణయాన్ని మనమే తీసుకోగలగాలి. ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఒక ప్రశ్న. మీరు ఈరోజు తీసుకున్న చివరి నిర్ణయం నిజంగా మీదేనా? లేక మీ మెదడు మీకు తెలియకుండా ఒక ట్రిక్ ఆడిందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.